ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సర్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు సభ ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. సభ కోసం తరలివచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జిల్లా నేతలు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై ఎల్కతుర్తి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఎల్కతుర్తిలో నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సర్వం సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రాల్లో నిర్వహించే సభ కావడంతో వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని రకాల పనులు కూడా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కాళ్ళకు గుచ్చుకోకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ సంబంధించి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా పూర్తిగా పనుల్లో నిమగ్నమై కొనసాగుతున్న సందర్భం. మనతో పాటు దయాకరావు గారు ముఖ్యంగా ఇదంతా కూడా వరంగల్ జిల్లా అంటేనే సభలకు ప్రఖ్యాతిగాంచిన ప్లేస్గా ఉంటుంది. ప్రపంచంలో జరిగిన 5 మహాసభల్లో వరంగల్ ఒకటి. ఈసారి ఎలాంటి పెద్ద సభ నిర్వహించబోతున్నారు? ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలిరానున్నారు? ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతో మంది జైలుకు పోయారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. తెలంగాణ వస్తుందా రాదా అనుకునే సందర్భంలో కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసినందుకు సిద్ధంగా పడ్డప్పుడు కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇదంతా ఒక చరిత్ర. మళ్ళీ 10 ఏళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక అద్భుతంగా ఒక విజయం తీసుకొని పోయాడు. ఈరోజు మిషన్ భగీరథ తర్వాత ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. రైతుకు పెట్టుబడి ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇయ్యలే, ఏ రాష్ట్రం ఇయ్యలే. రైతుకు పెట్టుబడి ఇచ్చాడు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మళ్ళా చూడాలి, ఆయనను వచ్చి కలవాలి, చూడాలి అనేది ప్రజల లోపల వచ్చింది. మీరు తిరుగుతుంటే అర్థమవుతుంది. 5-6 లక్షలది టార్గెట్ పెడితే 10కి దాటుతుంది. ఏర్పాట్లు కూడా ముమ్మరం అవుతున్నది. ఏ పార్టీ అయినా కూడా కేసీఆర్ గారు మా ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతానికి వచ్చి చూడాలి అనేది వాళ్ళ లోపల అవపడ్డది. రైతులు కూడా కార్మికులు కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. నేను అభినందిస్తున్నా. ఈ సభను సక్సెస్ చేసినందుకు అందరూ కూడా పూనుకోవాలి. ఈ సభ సక్సెస్ అవుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కార్యకర్తలు కూడా టీం వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ 26, 27 దయచేసి ప్రజలందరూ కరీంనగర్ జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లా వాళ్ళు సహకరించాలి. వరంగల్ టౌన్ వాళ్ళు ఇంకా సహకరించాలి. అందరూ కూడా సహకరించాలి. ఇది పెద్ద సభ, మన తెలంగాణ సభ. ఇది తెలంగాణ ఆత్మ గౌరవమైన సభ. ఇది ఈ సభ చరిత్రలో మరొక కిలుకుతరాయిగా తయారవుతుందని చెప్పని, నవ్వుతున్న భవిష్యత్తుగా ఉంటుందని చెప్పని భావిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పెద్దలు దయాకర్రావు గారు, సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు, సతీష్ గారు, అదేవిధంగా పెద్ద సురేషన్ గారు అందరూ కూడా సమిష్టి కృషితోని ఇక్కడ ఉండేటువంటి పార్టీ శ్రేణులను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. అందరికి కూడా సౌకర్యాలు అందుతాయని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కరీంనగర్ జిల్లాకి వెళ్లి 2001లో ఏ విధంగా అయితే ఆనాడు భారీ బహిరంగ సభను విజయవంతం చేసి కరీంనగర్ చరిత్ర దాటిందో దానికి అనుగుణంగా రేపు జరగబోయేటువంటి ఓరుగల్లు మహాసభ కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమంతో ముందుకొస్తామని చెప్పని అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో పార్లమెంట్లో అయినా, చట్టసభలో అయినా, స్థానిక సంస్థలైనా మన నాయకత్వం ముందుకెళ్లాలి కనుక దానికి అనుగుణంగా ప్రజలు వచ్చి ఆశీర్వదించాలని చెప్పని ఈ 20 సంవత్సరాల రజతోత్సవ పండుగను విజయవంతం చేయాలని చెప్పని కోరుతున్నాం. ప్రజలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకోబోతుంది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రాబోతున్నారు కాబట్టి వారికి కావాల్సిన విధంగా ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళు అక్కడి నుంచి టీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవారికి 3 జాతీయ రహదారుల నుంచి వచ్చేవారికి అన్ని రకాలుగా సౌకర్యంగా 1000 ఎకరాల పార్కింగు, ఎక్కడ కూడా వారికి టాయిలెట్స్ కానీ వేరే విధంగా కానీ ఏది ఇబ్బంది రాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా గ్రౌండ్ను 200 ఎకరాలు ఈ యొక్క పబ్లిక్ సభాస్థలి 200 ఎకరాల్లో క్లీన్గా చేసేసి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా సభాస్థలి కూడా మహిళలకు సపరేట్ ఒక వింగ్లు, ఎందుకంటే మా యొక్క లీడర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ చాలా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కానీ, జెంట్స్కు సపరేట్ టాయిలెట్స్ చేయడం కానీ, ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు లీడర్లందరికీ కూడా 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల బటర్ మిల్క్లు, వాటితో పాటు అన్ని రకాలుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఇక్కడికి తీసుకురావడము. మళ్ళీ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి 10 జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా గత 10 రోజులుగా కృషి చేస్తున్నాం. చింతలపల్లి, ఎల్కతుర్తి మరి రైతులు గాని, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ స్థలం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలకు ఇదే స్థలం కేటాయించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి మరి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మరి 25 ఏండ్ల యువకుడు ఎంతైతే ఉత్సాహంగా పనిచేస్తాడో
ఏ పండుగకైనా ఏ కార్యక్రమం ఎంతైతే ఉత్సాహంగా స్వచ్ఛందంగా పనిచేస్తాడో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ తీరుగా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటి వరకు మేము అంచనాకు మించి పెద్ద ఎత్తున మరి జన సమీకరణ అయ్యేటట్టున్నది. ఎందుకంటే ఇప్పటికే మా జిల్లా సమీక్ష సమావేశాలు అనుకోండి, నియోజకవర్గ సమీక్ష సమావేశాలలో మాకు అంచనాకు మించి వస్తున్నారు కాబట్టి వారికి వస్తున్నటువంటి మా శ్రేణులకు పెద్ద ఎత్తున మా పైన ఒత్తిడి ఉన్నది, వాహనాలు సమకూర్చాలని. ఇది మొత్తంగా చూస్తే పూర్తిగా రజతోత్సవ సభకు సంబంధించి ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి సభా ప్రాంగణం దగ్గర ముమ్మరంగా పనులైతే కొనసాగుతున్నాయి. జిల్లా నాయకులంతా కూడా ముమ్మరంగా ఇక్కడికి వచ్చి ఆహ్నించలు కృషి చేస్తున్న సందర్భము, ఈ పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిశీలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్ తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా వేదిక దగ్గర నుంచి హన్మకొండ జిల్లా.